తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, నిన్ననే సైకో ఒక ఎలక్షన్ మేనిఫెస్టో అనౌన్స్ చేశాడా? ఏమన్నా ఉందా దాంట్లో? మంది సూపర్ 6, సూపర్ సక్సెస్, సూపర్ హిట్ అవునా కాదా? అన్ని వర్గాలకు న్యాయం చేసేది మన ఎన్నికల మేనిఫెస్టో. సైకో జగన్ చేతులు తీశాడు. నా వల్ల కాదు, నా దగ్గర డబ్బులు లేవు అని చేతులు తీసే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా, బటన్ నొక్కితే ఆదాయం వస్తుందా? బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలనా? మన ఇంట్లో బామ్మతో నొక్కలేదా? మన ముసలావిడ ఉంటుంది, ఆవిడ దగ్గరికి ఇస్తే బటన్ నొక్కమంటే అదే పని కదా. వాళ్ళు ఎవరో చూపిస్తారు, ఆ బటన్ నొక్కడం. దానికి పెద్ద శక్తి కావాలనా? పెద్ద ఆలోచన కావాలనా? పెద్ద తెలివి కావాలనా? ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, కంప్యూటర్తో ఆడుకుంటా ఉంటారు, వాళ్ళు నొక్కమంటే నొక్కేస్తారు. అవునా కాదా? నాయకుడు అంటే, ముఖ్యమంత్రి అంటే విజన్ ఉండాలి. ఏం చేస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో ఆలోచించాలి. మీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలి. గ్రామీణ ప్రజల అవసరాలు తీర్చాలి. మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే సిద్ధాంతాలు తీసుకురావాలి. మీరు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం అంటే విస్తృతమైన అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలు పేదవాళ్ళ కోసం ఉపయోగించి మీ సంపద పెంచి, మీ ఆదాయాన్ని పెంచి, ప్రభుత్వ ఆదాయం పెంచడం నాయకుడనేవాడు ఇది. అట్లా కాకుండా ఈరోజు నీళ్లున్నాయా తమ్ముళ్ళు మీకు అని అడుగుతున్నా. నేను ఆలోచించాను, ఒక పక్క రాయలసీమ ప్రాజెక్టుల కోసం 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. మీరెంత ఖర్చు పెట్టారు? 5 ఏళ్లలో 2,000 కోట్లు ఖర్చు పెట్టాం. 12,000 ఎక్కడ, 2,000 ఎక్కడ? ఒక్కసారి మీరు ఆలోచించండి. అది నా విజన్. ఇది ఒక పాయిజనస్ యాక్టివిటీ. ఈ వ్యక్తికి ప్రజల మీద ప్రేమ లేదు, మీ ఆస్తుల మీద ప్రేమ, ప్రజా ఆస్తులు దోచుకోవాలన్న ఆలోచన తప్ప ప్రజల్ని ఎప్పుడూ కాపాడాలన్న ఆలోచన లేదు.